నమస్తే అండి, వెల్కమ్ టు నీరస్ కిచెన్. అందరు బాగున్నారా అండి? మేమందరం బాగున్నాం, మీరు బాగున్నారు అనేసి మేము అనుకుంటున్నాము. మళ్ళీ నేను మీ ముందుకు వచ్చినానండి ఒక కొత్త వీడియోతోని. అది అందరికీ తెలిసిన వీడియోనే, తెలుసు కదండి. మేము చేసే వీడియో మా లెక్క మేము చేస్తాము. ఇవాళ చెప్పమ్మా, నువ్వే లిఫ్ట్ చేస్తావు, ఎప్పుడు నువ్వే లిఫ్ట్ చేస్తావు, చేసేసే. ఇవాళ గర్జలు చేస్తామండి. గర్జలు చేస్తున్నామండి ఈరోజు. గర్జలు ఎలా చేస్తామో చూడండి. పిండి వంటకం చాలా మంచి గర్జలు అంటారు, దాన్ని కచ్చకాయలు అంటారు. రెండు అంటే మహారాష్ట్రలోనేమో కచ్చకాయలు, ఇక్కడనేమో మన దగ్గర గర్జలు. అంటే అమ్మ వాళ్ళది మహారాష్ట్ర, అయితే అక్కడ ఏమంటారు ఏమంటారే కచ్చకాయలు. ఇక్కడ గర్జలు గర్జలు అంటారు, కచ్చకాయలు అంటారు, ఏవేమో అంటే తెలంగాణ గర్జలే అంటారు. ఎక్కడ ఏమంటారో మాకు కూడా కామెంట్ చేయండి, మాకు కూడా తెలుస్తుంది. మేమైతే ఇంట్లో మట్టుకైతే గర్జలు అంటాము. అయితే ఆ గర్జలు అమ్మ బాగా చేస్తుంది. మేము చేసే గర్జలు మేము ఎట్లా చేస్తామో మా స్టైల్లో మేము మీకు పరిచయం చేయాలి. ఏదైనా కానీ మేము చేసే వంట మా ఇంట్లో మేము ఎట్లా చేసుకుంటామో అది మీకు మేము పరిచయం చేస్తున్నాము. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అంతే కదా. నచ్చేటట్టే చేస్తాం చూడండి. టేస్టీగానే చూపిస్తాం, ఏది చూపించినా కానీ అది బాగుంటుంది అనేసి మీకు పరిచయం చేయాలని చేస్తున్నాము. అదొక పిండి వంటకము, ఎందుకంటే అది శుభకార్యాలలో కూడా మంచి మనకు పెడతారు కదమ్మా. శ్రీమంతం చేసినప్పుడు కూడా అయితే సారీ కూడా పెడతారు. ఇప్పుడు అందులో ఏమేమి కావాలో ప్రాసెస్ లోకి మనం వెళ్ళిపోదాము, చూద్దాం రండి ఒకసారి. అమ్మ ఏం కావాలో చెప్పమ్మా. ఫస్ట్ పిండి వేసుకున్నాను. ఫస్ట్ ఎంత క్వాంటిటీ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు ఫస్ట్ అలా చెప్పు. నేను కిలో రవ్వ. అన్ని కిలోనా? కిలో పిండి కిలో. 1 kg చేస్తున్నా. అమ్మ ఏది చేసినా కొంచెం చేయి అమ్మ అంటే వద్దు. 1 kg, 2 kg, 3 kg, కేజీల మీద పోతుంది కానీ 1/2 kg అని నేను అంటాను. అమ్మనేమో కేజీల మీద పోతుంది. సరే కానీ అనుకొని చేద్దాం, ఓపిక ఉంది అమ్మకి, ఏం చేద్దాం చేయని. కిలో అమ్మ, ఇది 1 కిలో మైదా పిండి. ఇది ఇప్పుడు నేను తీసుకెళ్ళి చూడండి, 1 kg మైదా. ఇష్టం అండి, ఇలా గోధుమ పిండి కూడా చేయొచ్చు. మైదా పిండి గోధుమ పిండి మిక్సీ చేసి చేస్తారు ఒక్కొక్కరు. ఈరోజు ఏంటంటే హెల్త్ గురించి చూడకుండా మేము మైదా పిండితోనే చేస్తున్నామండి, ఎందుకంటే మైదా పిండితోనే బాగా వస్తాయి అవి. ఇంకా అప్పుడప్పుడు తినక తప్పదు, ఈ పిండిని ఏం చేద్దాం మనం అండి. 1 kg. ఈ కొబ్బరి ఎంత అమ్మా? ఈ కొబ్బరి అండి డ్రై కోకోనట్ కొబ్బరి తీసుకొని మేము తెల్ల కుడకలు ఉండాలి. అవి మంచిగా ఇట్లా రౌండ్గా వస్తాయి కదండి, అవి బ్లాక్ కొబ్బరి. దాన్ని మంచిగా ఇట్లా అంతా తురిమి పెట్టుకున్నాం ఇట్లా మంచిగా. అప్పటికప్పుడే ఈ పొడి తెల్లగా ఉంటేనే ఈ గర్జలు నెల రోజులైనా ఉంటాయి. అట్లా స్మెల్ వస్తాయి, లేకపోతే ఇది బాగుండాలి. వేరే కుడకలు కూడా ఉంటాయి, ఆ కుడకలు వేయద్దు. కేజీ పిండికి 1 kg చక్కెర చూడండి. ఇంకామా రవ్వ. ఇది రవ్వ కిలో. మా రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ అంటారు, సూజీ. ఇది ఇప్పుడు మనం నెయ్యిలో ఎంచుకునేటప్పుడు వేయించేటప్పుడు చూపిద్దాం. ఇది కూడా కేజీ. ఇది 1 kg. అమ్మ ఇప్పుడు నూనె వేడి నూనె పిండిలో పోయాలి. పిండిలో పోయాలి, అది అంటే నోట్లు వేసుకుంటే కరిగినట్టుంటే గర్జే పోయి. చూడండి ఇప్పుడు అమ్మ కొంచెం నూనె వేడి నేను కొంచెం మనసులో పెట్టుకున్నాను. ఇట్లా ఇట్లా పోయాలి. ఇంత ఆగు చేయగలుగుతుందమ్మా, మూస్తున్నాను. చేయి పెట్టకమ్మా, ఒక స్పూన్ పెట్టు. ఆగు, ఇగో కొద్దిగా నేను బేషన్ వేస్తున్నా. ఇగో శనగపిండి. ఇది ఎందుకంటే గర్జ కలర్ వస్తుంది, టేస్ట్ కలర్. ఇప్పుడు ఇందులో ఏం వేసినాం, మైదా పిండిలా వేడి నూనె పోసినాం అండి. వేడి నూనెలో ఒక ఈ గంట అంతా అనుకోండి శనగపిండి వేసింది అమ్మ. ఒక పిడికెడు, 1 kgకి 1 పిడికెడు శనగపిండి. ఈ పిండి గట్టిగా పిసుకోవాలి, మరి నీళ్ళు పిసుకుంటారంటే గర్జలు రావు అసలుకు. ఇదే పిండి మెయిన్ మంచిగా పిసుకోవాలి. ఇది ఇప్పుడు మన ఈ నూనె పిండి మంచిగా మనం పిండికి మంచి మసాజ్ చేసినట్టు పిసుకోవాలండి. ఇది అయినాక ఇది పిండి ఎంత గట్టిగా పిసుకుంటే మనం తాల్చే బిల్ల అంత సన్నగా వస్తుంది. ఇది మళ్ళీ పల్చగా పిస్తాం కదా, గర్జ ఇట్లా మెత్తగా ఇట్లా దొడ్డుగా వస్తుంది బిల్ల. అది తిన్నాగాని రుచి అనిపించేది. అదే అదే తెనీళ్ళు ఇక్కడ చల్ల నీళ్ళు. ఎంతసేపు నానబెట్టాలమ్మా పిండిని? ఇది ఒక 1/2 kg, అర్ధగంట నానబెట్టినామంటే మంచిగా ఎట్లా తాలుస్తే అట్లా వస్తుంది. నేను మరి ఇదంతా నేను దగ్గర చేసుకొని చూపెడతాను. ఆగండి. ఇక ఇప్పుడు నేను నీరజ, ఇక ఇప్పుడు నేను పిండి చూడజా
ఇగో ఇట్లా మెత్తగా అయింది. సరే. అంటే ఇది ఇట్లా గట్టిగా మంచిగా ఉంటేనే ఇగో ఇట్లా ఇగో ఇట్లా అన్నదా ఇగో పిండి కలర్ చూసి రండి ఎట్లా వచ్చిందో. ఇగో ఒక్క గర్జకు ఈ లైన్ పెట్టుకోవాలి, ఈ సైజు మనం అంత పెట్టుకోవాలి. కొంచెం ఇప్పుడు మనము ఆ పిండిలో నూనె వేసి కొంచెం శనగపిండి అవన్నీ వేసినాం కదండి, కలర్ మంచి కలర్ వస్తుంది. పిండి కూడా చాలా బాగా వస్తుంది అండి అది. ఇక ఇట్లా మనం మంచిగా వేసుకోవాలి. మెయిన్ పిండిలోనే టేస్ట్ మనకి ఇట్లా ఉంటుంది. దీని మీద మనం మూత పెట్టుకోవాలి. ఇగో ఇట్లా ఇప్పుడు మేము పూర్ణం తయారు చేసుకునే వరకే ఇది కొంచెం లోపల మనం ఇప్పుడు స్టఫింగ్ తయారు చేసి ఇప్పుడు ఈ రవ్వ నీళ్ళు ఎంత మంచిగా ఎంచుకుంటే ఆ గర్జ ఎంత బాగుంటుంది. అదే దీని మెయిన్ ఇదే ఎంచుకున్నాడు. అర్థమైందండి మీకు? అమ్మ ఏమంటుందంటే ఒకసారి అయితే ఒకసారి వేయమ్మా, ఒకసారి అయితే ఒకసారి వేసేసి వద్దా? వద్దు, మంచిగా వేయించుకోవాలండి ఈ రవ్వ మనము. ఇగో చూడండి ఎంత బాగా వేగితే పూర్ణం చేస్తారండి అమ్మ. ఇప్పుడు ఈ రవ్వ గర్జ కదమ్మా, ఇందులో ఎన్ని వెరైటీలు ఉంటాయి గర్జలలో? పల్లీల గర్జలు చేస్తారు. పల్లీలు అంటే నువ్వులు, బెల్లము, పల్లీలు. ఇక మరి బాగుంటాయి అవి మరి పుట్నాలు ఉంటాయి కదా, పుట్నాలు, బెల్లము, కొబ్బరి, ఎండిన కుడక అవన్నీ వేసి ఆ పూర్ణంతో కూడా గర్జలు చేస్తారు. అవి ఇంకా రుచి ఉంటాయి. కోవ గర్జలు కూడా చేస్తారు. కోవ గర్జలు కూడా అలాగా చేసుకోవడం. మనం అలాగా అంటే చక్కెర వేసుకొని అందులో ఏం పట్టది అంటే గర్జలు. అదే అదే ఏ రకాలు చేసుకున్నా రుచితోటి ఉంటాయి. కోవ గర్జలు బాగుంటాయి కదా, బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఏవైనా బాగుంటుంది. అమ్మ చూడమ్మా, ఏగింది ఇందులో అయిందా? అయ్యింది, మంచిగా అయిందా? అవి అట్లనే ఎంచుకోవాలి. అట్లా ఎంచుకుంటేనే అది బాగుంటుంది. ఇంత మంచి కలర్ గా గోల్డ్ కలర్ లో వచ్చిందండి మంచిగా. అలా ఎంచుకుంటేనే బాగుంటుంది. ఇట్లా బాగుంది. ఇప్పుడు నేను అంతా ఇది మొత్తం ఇట్లా ప్రాసెస్ అయినాక నేను మీకు చూపిస్తానండి. నేను పూర్ణం ఇంకొక టిప్ ఉన్నది, ఇది ఉందా ఓ పూర్ణం తయారైనప్పుడు చూపెడతాను. ఇంకో వాయి ఉంది కదమ్మా, అది ఆయన వేసేసి మళ్ళీ చూపిందా నీరజా అమ్మా. ఇగో కుడక పొడి 1 kg పిండి, 1 kg రవ్వ, 1/2 kg కొబ్బరి ఉన్నది కదా, అందుకని అందులో సరిపోతలేదు. వేయాలమ్మా ఇంకా అవన్నీ? అవన్నీ ఇక చక్కెర, ఇలాచీల పొడి ఇది వేయాలమ్మా. కాజులు చూపెట్టు. చూడండి కాజులు వేసుకోవాలండి. ఒక గుప్పెడు కాజులు వేస్తున్నాము. చక్కెర ఇది 1 kg కదా, గ్రైండ్ చేసినాం మంచిగా. ఇది గ్రైండ్ చేసి వేస్తున్నాం ఇట్లా. ఇందులోనే ఇలాచీలు వేసినావు అమ్మ నువ్వు. ఈ చక్కెర గ్రైండ్ చేసేటప్పుడే అందులో ఒక 5-6 ఇలాచీలు వేసుకుంటే జర వాసన మధురం మంచిగా ఉంటుంది. మంచిగా ఇట్లా చేసుకోవాలి, మంచి గలిస్తేనే బాగుంటది. చక్కెర రవ్వ అన్ని సరిపోయినాయి. ఇప్పుడు ఇందులో మేము చూపించినాం కదండి, అన్ని సరిపోయినట్టే చూపించినాం. ఇగో మీరు కూడా ఇగో ఇలానే చేసుకోవాలి. ఇగో ఇట్లా కలుపు. ఇవి 100 గర్జ అవుతాయి. ఇగో ఇవి ఇవి 100 గర్జ అవుతాయండి. కేజీకి 100. కేజీకి 100 లెక్క. మనము బయట కొంటే 100కి 50 అండి లెక్క. మేము ఒకసారి ఎప్పుడు ఫంక్షన్, ఎవరిదో ఫంక్షన్ అయితే తీసుకుపోయినాం కదమ్మా, అంజలి ఫంక్షన్ అప్పుడే అప్పుడు ఇంట్లో చేయలేదు, పని ఉందని అప్పుడు తెస్తే 1 kgకి 50 అని చెప్పిండ్రు. మళ్ళీ అవి ఎట్లుంటే గట్టిగా ఉంటాయి, మళ్ళీ చక్కెర కూడా ఉండదు, సరిపోవు. ముద్ద పూర్ణం మన స్పూన్ తోటి వేస్తాం కానీ ఇట్లా పడుతుంది. అదే అదే నెయ్యిలు ఎంచినాం కదా, ఇట్లా అవుతుంది. స్టార్ట్ చేస్తావు? ఇక స్టార్ట్ చేద్దాం. చేసేసి అన్ని మనం ఇట్లా ఇవన్నీ ఉండలు చేసుకోవాలా. మంచి ఇట్లా ఎంత బాగా నానిందండి చూడండి. అమ్మకు రొట్టెల పీట అవన్నీ ఏం వద్దండి, కిచెన్ బండ మీదనే చేసేస్తుంది ఏదైనా కానీ. జొన్న రొట్టె కూడా అక్కడనే, చపాతి కూడా అక్కడనే. అట్లా అనేసి మళ్ళా ఇప్పుడు మరి సన్నగా ఉండాలి. అట్లా సన్నగా ఇట్లా. ఇది గర్జలది చెక్కతో తయారు చేసిందండి. ఇది పీట ఇక్కడ మనకు ఉక్కుతాయండి, ఇవి తీసుకోవచ్చు, అందరికి తెలుసు. కాకపోతే ఏంటంటే కొందరు చేతితో ఇట్లా కట్ చేస్తారు, కొందరు దీంతో చేస్తారు, అట్లా అన్నట్టు. ఇప్పుడు నేను ఇది ఎట్లా చేయాలో నేను చూపిస్తాను మీకు. దీనికి సరిపడా మనం సైజు చేసుకోవాలి, నింపుకోవాలి. ఇలా నిండా ఎంత మనకు పడుతుందో అంత నింపేసేయాలి. దీన్ని నింపేసి దీనికి
కొంచెం అంతా ఇట్లా నీళ్ళు తీసుకొని ఇట్లా సైడ్లలో కొంచెం ఇట్లా అనేసేయాలి అంతా. అన్నాక దీన్ని పట్టుకొని ఇది ఉంది కదండి అంతే ఇట్లా అనేసి ఇట్లా దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా ఇక్కడ ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసేసి ఈ మిగిలినది పిండి ఉంటుంది కదా ఇట్లా తీసేసేయాలి. దీన్ని ఇట్లా తీసేసుకోవాలి. తీసి పక్కకు తీసేసేయాలి. ఇది ఇట్లా తీసేసి అంతే అండి. అన్నీ ఇట్లా చేసుకోవాలి. దాంతో నేను ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. అంతే చూడండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి మనకి. అంతే ఇట్లా అన్నీ మనం ఇట్లా చేసుకోవాలండి. ఇట్లా అన్నీ చేసుకొని ఒక 25 అయినాక మంచిగా అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి మనము. అన్నీ మంచిగా ఇట్లా వేసుకోవాలండి. ఇట్లా మంచి నూనె వేడైపోయింది మనకి. ఇట్లా వేయించుకోవాలి. అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై తొందరగా వేగిపోతాయి ఇవి. ఎందుకంటే మనకు సన్నం ఉంటుంది కదా, అది మనం చేసేది చపాతీ సన్నం చేస్తాం కదండి, అట్లా మనకు ఊరికేనే కాలిపోతాయి మంచిగా. కొంచెం బ్రౌన్ కాగానే తీసేద్దాము. ఇంకా కొన్ని ఉన్నాయమ్మా ఇక అయిపోయింది. అవి అన్నీ మనము అన్ని దాంట్లో వేసి చేసినాం కదా, అన్నీ ఇప్పుడు కొంచెం ఇట్లా ఎండాలన్నావు కదా, అందుకే వీళ్ళ కొన్ని తొందరగా కాతాయి. మళ్ళీ ఈజీగానే తొందరగా తీయాలి, ఎక్కడ మాడిపోతాయి కదా. తొందరగా వేగిపోతున్నాయండి ఇవి. ఒక గర్జలు అంతే 2-3 నిమిషాలలో అల్లే వేయంగానే వేగిపోతున్నాయి మంచిగా మనకి. ఇన్ని అయిపోయినాయండి అప్పటికే. మీకు అన్నీ అయిపోయినాక చూపిస్తామన్నాం కదా. చాలా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. మనం తినడమేమో కానీ చెయ్యడం పని ఉంటుంది ఇది. ఈ కలర్ తీసుకోవాలండి మంచిగా. మనము గోల్డ్ కలర్లో తీసుకోవాలి. అన్నీ అట్లా తీసుకుంటేనే తరతరలు మంచిగా ఉంటాయి, అప్పుడు క్రిస్పీగా బాగుంటాయి. చూడండి ఈ కలర్ తీసుకోవాలి. చూడండి కేజీకి ఇట్లా అవుతాయి. మేము 1 kg లెక్కతో మీకు చూపించినాము. మీకు ఇష్టం, మీకు అంతా 1 kg వద్దనుకుంటే హాఫ్ కేజీ వేస్తే ఇంత అవుతుంది. ఇది హాఫ్ కేజీ, ఇది హాఫ్ కేజీ, ఇన్ని అవుతాయి. రెండు కలిసి 1 kg. మాకు ఒక 110 అయినాయి కదమ్మా, 110 అయినాయి మాకు మొత్తం ఇవి. ఇంకా కొంచెం పిండి మిగిలింది, అది ఎక్స్ట్రా కాకుండా అట్లా వేసేసినాం. ఇట్లా బిస్కెట్స్ ఇట్లా చేసినాం. ఇట్లా ఇందులో కొంచెం అంత మిగిలిందండి లాస్ట్కు. ఇదో ఇట్లా చేసేసిన నేను. అంతే అండి. ఇక అవి మీకే అండి, మీరు టేస్ట్ చేయండి. ఇట్లా కరకరాలు ఆడుతుంది. మళ్ళీ చూడండి ఇట్లా నెయ్యి వేసి ఏం చేసినావో ఏమో అన్నీ వేసుకున్నాక ఇట్లా బాగుంటుంది. చూసిరా నోట్లు వేస్తే కరుగుతుందండి గర్జే. ఏముంటుంది చూడండి, నిండా ఉన్నాయి. ఇంత బాగా వేసుకోవాలి లోపల స్టఫింగ్. బాగానేమో కష్టపడితే బాగుంటుంది. బాగుంటాయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే పిండి వంటలు కాబట్టి మీరు చేయండి, ఒకసారి చేసి ట్రై చేయండి. మేము చేసిన లెక్కనే సేమ్. పిండి కలపడంలో ఉంటుంది, లోపల స్టఫింగ్ కూడా జాగ్రత్తగా. ఈ రెండు స్టెప్పులు చేసినామంటే చేయడం కూడా ఈజీయే కదమ్మా. ఇంత బాగున్నాయి చూడండి. మీరు కూడా ఇలా వేసుకో, కష్టపడితే ఏదైనా మంచి నోటికి రుచి ఉంటుంది.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఇంకా కూడా మీరు అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మేము ఇంకా మంచి మంచి వంటలు ఇంకా చూపిస్తూనే ఉంటాం అండి. ప్లీజ్ అండి. బాయ్ అండి.